హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రణవ్ బ్లాగ్స్. ఈరోజు మా అత్తయ్య గారు ఒక వెరైటీ వంటకం చేస్తున్నారండి. అదేంటో తెలుసా? చింతచిగురు రొయ్యల కూర. ఈ సీజన్లో చింతచిగురు అందరికీ బాగా దొరుకుతుంది కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బాండ్లీ తీసుకొని అందుట్లో నూనె వేసుకొని కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే ముందుగానే ఆవగించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా మనం ఈ బాండ్లీలో వేసుకొని ఒక 1 మినిట్ వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించితే ఏంటంటే ముక్క అనేది రొయ్యలు అనేవి గట్టిపడిపోతాయి. అందుకని చెప్పి ఒక 1 మినిట్ 1.5 మినిట్ మాత్రమే మనం వేయించుకోవాలి. అలాగే ఈలోపు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు మనం తరిగి పెట్టుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా కారానికి తగ్గట్టుగా అవి కూడా ఇందుట్లో వేసేసి మనం బాగా కలుపుకోవాలి. నేనైతే ఇన్ని ఉల్లిపాయలు వేసాను. మేము ఎక్కువ మంది ఉంటాం కాబట్టి మీకు రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. కొంతమంది తక్కువగా తింటారు, కొంతమంది ఎక్కువగా తింటారు. సో మీకు నచ్చినట్టుగా వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కారంగా తింటారు. మీకు తగ్గట్టుగా మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. బాగా కలియదిప్పేసుకొని ఒక 5 to 8 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు మనం చింతచిగురుని మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుందాము. ఇదిగోండి, ఇట్లాగా వేస్ట్ అంతా తీసేసి ఇలా చేతులతో నలిపితే మనం చింతచిగురు ఆకులు అనేవి కాడల నుండి సపరేట్ అయిపోతాయి. చిన్న చిన్న కాడలు అనేవన్నిటిని మనం సపరేట్ చేసేసుకోవాలి, పడేయాలి వాటిని. ఆ చింతచిగురుని తీసుకొచ్చి మనకి పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ చింతచిగురు వేసుకోండి. లేదు తక్కువ తింటాము అని అనుకుంటే తక్కువ వేసుకోండి. లేదు రుచికి తగ్గట్టుగా తింటామంటే కొంచెం వేసుకున్నా చాలు, బాగుంటుంది. అలాగే మనకి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చింతచిగురు వేస్తే కారం అనేది రెగ్యులర్గా కంటే ఒక 1/2 స్పూన్ కారం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అలాగే కొద్దిగా వాటర్ తీసుకొని యాడ్ చేసుకొని రెండింటిని మిక్స్ చేసి మనం ఒక 5 to 7 మినిట్స్ మూత పెట్టి మగ్గించేసుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి చింతచిగురు అనేది మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింతచిగురు అనేది ఇందులో వేసేసి బాగా కలియదిప్పాలి. కలియదిప్పేసేసి ఒక 10 మినిట్స్ అంతే మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉంచేసి ఇంకా దించేసుకోవడమే. చాలా బాగుంటుంది ఇది, మీరు చూడొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పెద్దవాళ్ళకి, మీ ఇంట్లో తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వంటకం తెలిసే ఉంటుంది ఆల్రెడీ. ఒకసారి మీరు ట్రై చేసి వాళ్ళకి తినిపించండి వాళ్ళ చేత, చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి. మేమైతే ట్రై చేసాము, మాకు బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తినండి. థ్యాంక్ యూ ఆల్.